ఢిల్లీలో ఈ నెల 20న విద్యార్థులు యువతపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ నరసరావుపేటలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ సందర్భంగా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడులు నిలిపివేసి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరారు. ఇంకలాబ్ ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. రచించాలి లీకుల ప్రభుత్వం, చండి ఢిల్లీ పోలీసుల అరాచకత్వాన్ని. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, అట్లానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసి చెప్పి కూడా ఈరోజు వామపక్ష విద్యా సంఘాల వంటి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బంద్కి పిలుపుని జరిగింది. అందులో భాగంగా ఈ పల్నాడు జిల్లాలో కూడా మాచర్ల, గురజాల, అలానే సత్తెనపల్లి, పెదకూరుపాడు, నర్సరావుపేట, చిలుకూరుపేట, వెనుకొండ ప్రాంతాల్లో కూడా విద్యాసంస్థల బంద్ స్వచ్ఛందంగా జరిగింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఢిల్లీలో చూస్తున్నట్టే లక్షలాది మంది విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసే వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగాలు, అట్లాగే పెల్లెట్ గన్స్, ఈ సొంత దేశ పౌరుల మీద, ఇక్కడ మన పిల్లల మీద ప్యాలెట్ గన్స్ ప్రయోగించే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతం ఏనాడు చూసుండదు. ఇంత దారుణమైన చర్యలకు పాల్గొంటున్నారు అంటే దేశద్రోహులు అంటున్నారు, చైనా ఏజెంట్లు అంటున్నారు. పేపర్లు అమ్ముకునే మీరు చైనా ఏజెంట్లు. పేపర్లు లీక్ చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేసేవాళ్ళు చైనా ఏజెంట్లు కాదు, దేశద్రోహులు కాదు, మీరు దేశద్రోహులు. ఇంకోటి బీజేపీ ఐటీ సెల్ ఏదైతే ఉందో వీళ్ళందరూ పనిపాట లేని వాళ్ళు, లేకపోతే ఫేక్ జర్నలిస్టులు, ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఒక దొంగ ప్రచారాలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా తప్పు మీ వైపు ఉంది. పేపర్లు లీక్ చేస్తున్నారు కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయించాలి. సాయి, ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల సమస్యలు మాత్రం మారట్లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. పేపర్లు అమ్ముకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఢిల్లీ జంతర్ మంతర్లు శాంతియుతంగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళేమో హిందూ ద్రోహులు, అలానే ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి చైనా మద్దతు ఉంది, ఆ మద్దతు ఉందని ఆ దీక్షని, ఆ ధర్నాని పక్కదోవ పట్టించే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము. నర్సరావుపేట ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఈ గవర్నమెంటే కరెక్ట్గా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు నీట్ లీక్ ప్రకారంగా మాకు ఈ రోడ్లు పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళే కరెక్ట్గా ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నీటి కోసం 22 చనిపోయిన మందిని వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం.